అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ బాగుంది ఇక్కడ కాంగ్రెస్ అయితే బాగుంది. అంటే మంచిగానే చేసిండు ఆయన పనులు, రోడ్లు కూడా వేసిండు గల్లీలో కొట్టి. మన దగ్గర చూసినాం కదా, మా గల్లీలో కూడా రోడ్లు వేసిండ్రు, మంచిగానే చేసిండ్రు. రోడ్లు వేయడం వరకేనా? రోడ్లు అన్ని పనులు మంచిగానే చేసిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేదు. అది గతంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేయలేదు అంట. మరి పని చేయకపోతే 3 సార్లు అయితే గెలిచేట గోపినాథ్ గారు. మరి అది జనాలను బట్టి ఉంటది. మరి మనకి ఎవరు ఎట్లా చేస్తారు ఎట్లా లేదని చెప్పడానికి రాదు కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే మంచిగానే చేస్తున్నాడు. అబద్ధమని ఎందుకు చెప్పుకోవాలి, నిజమని. ఎలాంటి పథకాలు అమలు చేస్తా ఉన్నారు ఇక్కడ? ఎలాంటి పథకాలు అంటే ఇక ఇది 6 గ్యారెంటీలు ఇచ్చిండు కదా, అవి మొత్తం చేస్తున్నాడు కదా ఇప్పటికే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడబోతున్నారు ఇక్కడ? ఇప్పుడు దాకా మాట్లాడుతారు కదా. నవీన్ యాదవ్ ఆయన ఎట్లుంటాడు మరి? జనాలలో మంచిగా ఉంటాడా? మంచిగానే ఉన్నాడు ఇప్పటికైతే, అందుబాటులో ఉంటాడా? మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీత గారు ఉన్నారు. సునీత గారిని నిలబెట్టి ఒక సానుభూతితో గెలిచే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దీన్ని ఎలా ఇస్తారు? బీఆర్ఎస్ అంటే ఇంకా వాళ్ళు చేస్తారు, ఇంకా వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారో జనాలకు తెలియాలి. ఓట్లు వేసినప్పుడు తెలుస్తారు. జనానే నేను కూడా చేస్తాను. ఇది ఇక్కడ వేస్తానని నేను చెప్పేస్తాను అంతే కదా. అంటే నేను చూస్తున్నట్టయితే ఇప్పుడు ఏ పార్టీ పరిస్థితి మంచిగా ఉంది ఇక్కడ లోకల్? ఇప్పుడైతే కాంగ్రెసే బాగుంది. ఎందుకంటే నిన్న కూడా ప్రచారం మంచిగా చేసిండ్రు, మంచిగా గల్లి పండు తిరుగుకుంటూ వచ్చిండ్రు. వాళ్ళు కూడా ఎక్కువ రాలేదు, బీఆర్ఎల్ కూడా మామూలుగా వచ్చిర్రు వాళ్ళు అంతే. నవీన్ యాదవ్ కొంచెం రౌడీ షీటర్, క్రిమినల్ కేసులు ఉన్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి అంటున్నారు అంతే, ఇంకా అట్లా అంటారు జనాలు. మంచిగా ఇప్పుడు ఎవరి నోట్లలో ఏమొస్తుందని మనకు చెప్పడానికి రాదు కదా. వీళ్ళ మీద వాళ్ళు చెప్తారు, వాళ్ళ మీద వీళ్ళు చెప్తారు, మనం కూడా చెప్పడానికి రాదు కదా. అదే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగానే ఉంది ఇక్కడ. బాగానే ఉంది ఇప్పటికైతే. ఎట్లుందా ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి ఇంకో 20 రోజుల్లో? ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? జనాల మీద ఉన్నది సార్, ఎట్లా చెప్పాలి. మనం ఏ పనులు మంచిగా చేస్తే వాళ్ళు వస్తారు. ఎట్లుంది మరి? కాంగ్రెస్ మంచిగా చేస్తుందా పనులు మరి ఇక్కడ? మంది సంగతి చెప్పా, నా సంగతి చెప్తాను. నాకు ఇంతవరకు పింఛన్ లేదు. 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నా. నా ఇంటి మూట కొద్ది జగా ఉండే పిలాట్, ఆ పిలాట్ కూడా సాగు చేసుకుని గుంజుకున్నారు. ఇదే పక్క లీడర్లు. అంటే ఏ లీడర్లు? ఇదే ఇప్పుడు నిలబడ్డారు, పాత లీడరే, కాంగ్రెస్ లీడరే. గుంజుకున్నారు, కబ్జా చేసుకున్నారు. నా 2 కొడుకులు చచ్చిపోయారు. నా చిన్న కొడుకు చచ్చిపోయిన రోజే చేసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? నాకు 70 ఉంటాయి. 70 ఉంటాయి. అయినా కూడా పెన్షన్ లేదు. అంటే గతంలో ఉన్న మాగంటి గోపినాథ్ గారిని కలవలే మరి? పెన్షన్ కావాలి. కళ్ళు లేదు సార్, నా కన్ను కనబడే నడవనికి నాకు కన్ను కనబడే. నాకు పథకాలు మంచిగా అన్ని అమలు అవుతున్నాయా? ఏం అమలు అవుతున్నాయి సార్? కరెంట్ బిల్ మాఫ్ చేస్తున్నారు, కరెంట్ బిల్ మాఫ్ చేయలేదు. పింఛన్ 2 ఏళ్ళు పింఛన్, నాకు కొత్త పింఛన్ చిరు నుంచి పింఛలేదు. నాకు 500కే గ్యాస్ ఇస్తున్నాడా? గ్యాస్ కూడా లేదు. సన్న బియ్యం ఇస్తున్నాడా? బియ్యం ఆడేస్తాడు సార్. సన్నం బియ్యం లేదు, ఏం లేదు. సరే అది నేను రేషన్ బియ్యం రేషన్ నేను పోను, కానీ ఇంట్లో ఆడవాళ్ళు తీసుకొస్తారు. దొడ్డు బియ్యమే ఎక్కువసారి ఇచ్చిండేమో. 3 పార్టీలు కూడా జోరుగా ప్రచారం చేస్తా ఉన్నాయి ఇక్కడ. మరి ఏ పార్టీకి మొగ్గు చెప్తున్నారా ఇక్కడ? జనాల మీద ఉంటుంది సార్. మీ దాకా మాట్లాడతారు, లోపల పనులు చేస్తారు. అంటే నీకెట్లా అనిపిస్తుంది మరి? కేసీఆర్ మంచిగా చేసిండు అనిపిస్తుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు అనిపిస్తుందా? చేసిండే నా పడితే చెప్తా. జనాలు నా పింఛన్ లేకున్నా పర్వాలేదు, సరే నాకు మంచి కలబడుతుంది కేసీఆర్. ఏమి చెప్తున్నా సార్, ఇంతవరకు పింఛన్ లేదు. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు పోటీలో నిలబడుతున్నాడు. నవీన్ యాదవ్ మరి ఏమన్నా చేస్తాడు అనిపిస్తుందా? ఏమో సార్, పెద్ద మనుషులతో కలవాలంటే నాకు కళ్ళు కనబడాయి. వాళ్ళు మాట్లాడతాను నేను. తెలుసా మీకు నవీన్ యాదవ్? తెలుసా నీకు? తెలియదు. పోటీలో నిలబడుతున్న వారు ఎవరైనా తెలుసా? తెలియదు. ఇంటికి వచ్చి ఏమైనా ప్రచారం కానీ అలాంటివి ఏమైనా చేస్తున్నారా? వస్తున్నారు, పోతున్నారు. ఇలాంటి హామీలు ఏమైనా ఇస్తున్నారా? మేము గెలిచినాక ఇచ్చేస్తాం అని. ఏం గెలిచినప్పుడు కూడా ఇయ్యలేరు, గెలిచినాక కూడా ఇయ్యలేరు. ఇంతవరకు ముందు కూడా ఇయ్యలేరు, గెలిచినా కూడా ఇంతవరకు ఇయ్యలేరు. ఇప్పుడు ఎట్లుంది రేవంత్ అన్న పాలన? మంచిగా ఉందా? మంచిగా చేస్తున్నాడు అన్ని సంక్షేమ పథకాలు అన్నా అమలు చేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాను. వాగ్దానాలు ఉంటాయి కానీ ఏ యాగ్దానం వస్తుంది? ఆ యాకులు ఉంటాయంటే ఆ యాకు ఏ యాకు ఉపయోగం లేదు అన్న. ఎవరు వచ్చినా ఏ చేయలే, మన కష్టం తప్ప ఎవరికి ఏం లేదు. పథకాలు ఏం అమలు కావట్లేదు. పథకాలు గుర్తించిన లేవంటే తిరిగి ఆఫీసు పడదు. ఈడ కూర్చున్నాను.
అంటే గత 10 ఏళ్లలో కేసీఆర్ రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం అని చెప్పి ఆడు ఒక రేషన్ కార్డు అయ్యలేదు, ఆడిచ్చాడు. ఆడు ఇచ్చడానికి ఊర్లో పడి వాస్తు ఇస్తున్నారు. బియ్యం ఇస్తున్నాడా? బియ్యం అయితే వస్తున్నాం. మీ కరెంట్ వస్తుందా? ఊర్లో పడదాం ఇక్కడ లేవనా, ఊర్లో సరఫరా ఇక్కడ ఆడికి వెళ్ళవనా ఇవ్వలేదు. మామూలుగా వస్తుంది అన్న, సంతో మంచిగా వస్తుంది. కరెంట్ వస్తుందా మరి? కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కొన్ని గ్యాస్ ఉందా? 500 గ్యాస్ లేదు, 6 రూపాయల గ్యాస్ లేదు, 950 రూపాయల గ్యాస్. పడుతున్నాడు బ్యాంక్ లో పైసలు. ఏడ పడుతున్నాయి చూసుకోలేను. డఫర్లో చూడు ఏడ పడుతున్నావు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 సార్లు పోటీ చేసి గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ మీకు ఏం పని చేసి పెట్టలే ఇక్కడ? ఏమైనా తెలిసిన మీకు? నేను నాకు కాలే కానీ నీకు ఎట్లా ఉన్నాయో అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరు బాగా వినిపిస్తుంది. నవీన్ యాదవ్ ఏమన్నా పని చేస్తాడు అనుకుంటున్నావా మరి ఇక్కడ? సో అది తెలియదు, అది మనం చెప్పలేము. ఆయన వస్తే చేస్తాడో చేయడం అంటే పి జనార్దన్ రెడ్డి చేసింది. ఆయనకు ముక్కాలే కానీ కత్తిమూల ఎవ్వరు పార్టీలో ఉన్నప్పుడు ఆయన చేసిండు. ఈ మొత్తం ఈ వెళ్ళ చేసిన మొత్తం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కానీ మరి ఏమో ఇప్పుడు నవీన్ యాదవ్ ఎట్లా చేస్తాడో ఏమో ఇంకొకసారి చూస్తే తెలుస్తుంది. 2 సార్లు ఓడిపోయిండు నవీన్ యాదవ్, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాడు. గెలిచే అవకాశం ఏమైనా కనిపిస్తుంది ఇక్కడ? వస్తాడులే, వస్తారు. ఏంటంటే ఏ పార్టీలు బలమైన లేవు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు ఉన్నారు. మరి సునీతకి ఏం తెలుసు? తెలియదా? ఏ తెలుసా? ఇంట్లో ఉన్నాయి. నిలబడ్డది కానీ పోటీలు ఉంది. నిలబడదంటే ఇంకా అభిమానం మీద వస్తున్నాము అని సానుభూతితో గెలుస్తుందేమో అనుకుంటున్నా. అంతే ఇక వచ్చేది లేదు. కాబట్టి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారికి 2 భార్యలు అని చెప్పేసి కొన్ని మాటలు వినిపిస్తా ఉన్నాయి. 2 భార్యలు అని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు కదా, విష్ణువర్ధన్ రెడ్డి తోటి కూడా నామినేషన్ వేయించారు బీఆర్ఎస్ పార్టీ. దీన్ని ఎట్లా చూస్తారు మరి? కేసీఆర్ గారు మొన్న వేసినట, నిన్న రాత్రి వేసినట. మరి కేసీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైనా వేసిండా? అట్లా చేస్తే తండ్రి పోకుండే ఏరియా ఏ పార్టీలకు తిరిగే లేకుండే తండ్రి లాగా చేస్తే. ఇక్కడ మరి బీజేపీ పార్టీ ఏమైనా కనిపిస్తుందా ఇక్కడ? బీజేపీ రాదనా కష్టం. ఎందుకు కష్టం అంట, ఎక్కువ పట్టించుకోరు. అరే ఇప్పుడు ప్రచారానికి తిరుగుతున్నారు 3 పార్టీలు, అంటే ఎలాంటి హామీలు ఇస్తున్నారు మరి? ఏమి ఇస్తున్నారో మేము పోతలేము, చేస్తలేము. అందుకే ఇప్పుడు ఎలక్షన్ కి ఓటుకు 10,000 చొప్పున వంచుతున్నారా అని చెప్పి బయట అనిపిస్తుంది. 10,000 ఇస్తారా? ఎవరు ఇచ్చిన అట్లా ఇచ్చింటే మంచిగా ఉంటుండే. రోజు తిరుగుతుంది. ఇప్పుడు ఈడేరు కుక్కము ఏమి ఎవరు లేపారు.